అంటే రానున్నది December 1 వరల్డ్ ఎయిడ్స్ డే అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. సక్సెస్ కాలేదు, సర్జరీ చేయించాం, సక్సెస్ కాలేదు, అలాగే ఇబ్బంది పెడుతుంది, ఆ పెయిన్ అనేది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్, వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే ఈ వెలుగు హెచ్ఐవి పాజిటివ్కి సంబంధించిన ఆఫీస్ అనేది మన కమ్యూనిటీ కోసం నడిపిస్తున్న ఆఫీస్ ఫ్రెండ్స్. నేను ఒక్కరిని చేస్తే జరిగేది కాదు. కాబట్టి హెచ్ఐవి పాజిటివ్స్ ఎక్కడెక్కడ ఉన్నా, కొంతమంది పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నా కూడా కొద్దిగా సాయం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే రానున్నది December 1 వరల్డ్ ఎయిడ్స్ డే అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది, December 1వ తారీఖు. సో నవంబర్లో మేము మన భర్త చనిపోయిన ఆడవాళ్ళు కావచ్చు, కొంతమంది పిల్లల్ని పోషించుకొని ఇళ్లలో పనిచేస్తూ భర్త లేకుండా పనిచేస్తున్న ఆడవాళ్ళ కోసం కావచ్చు, కొంతమంది పిల్లల కోసం కావచ్చు, న్యూట్రిషన్ సపోర్ట్స్ అండ్ స్కూల్ మెటీరియల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఇయర్ కూడా నవంబర్లో చేయాలనుకుంటున్నాం. ఒకవేళ పాజిటివ్ కమ్యూనిటీ ఎవరైనా దయచేసి మీకు తోచిన సాయం ఏదంటే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నార్మల్ పర్సన్స్కు చేయడానికి ఎంతోమంది ఉన్నారు, కానీ పాజిటివ్ పర్సన్కు సాయం చేయడానికి ఎవరూ లేరు. అట్లీస్ట్ నెగిటివ్స్ అయితే అసలు ముందుకు రావట్లేదు. అట్లీస్ట్ కనీసం పాజిటివ్ కమ్యూనిటీ అయినా కొద్దిగా రెస్పాండ్ కానీ ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి, మీరు మీ బర్త్డేలు అని లేకుంటే పార్టీస్ అని లేకుంటే ఇంకోటని ఎంతో కట్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. కొంతమందికి మందులు ఇప్పించలేకపోతున్నాం, కొంతమందికి అయితే అసలు వాళ్ళకు సర్జరీ నీడ్ ఉంది కానీ కావాల్సిన మనీ అందుబాటులో లేదు, కొంతమందికి మెడిసిన్ దొరకడం లేదు. కాబట్టి కొద్దిగా గొప్ప ఎంతో కొంత మీకు తోచిన సహాయం ఏదైనా ఉంటే దయచేసి చేయండి ఫ్రెండ్స్. అలాగనే ఈ యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన గతంలో ఏమన్నా సర్జరీకి సంబంధించి యాక్సిడెంట్స్ ఏమన్నా అయ్యి ఉండి కనుక సక్సెస్ కాలేదు, సర్జరీ చేయించాం, సక్సెస్ కాలేదు, అలాగే ఇబ్బంది పెడుతుంది, ఆ పెయిన్ అనేది ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా కనుకుంటే ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు దాదాపుగా తెలంగాణ నుండి ఒక 5-6 ఫోన్స్ వచ్చాయి. సార్ మాకు ఇంతకుముందు ఒక బైక్ యాక్సిడెంట్ అనేది జరిగింది, బోన్ సెట్టింగ్ అనేది సరిగా జరగలేదు, ఇప్పుడు అది ఇంకా అలాగే ఉంది సార్, కొంచెం నడవలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నా దగ్గరికి రండి, నేను ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. దాని నీడ్ ఉంది, మళ్ళీ దాన్ని చేయాల్సిన అవసరం ఉంది, సెట్ చేయొచ్చు అనుకుంటేనే దాన్ని ముందుకు తీసుకెళ్దాం, లేదంటే అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా ఇలా గతంలో ఏదైనా యాక్సిడెంట్ ఇంకోటో జరిగి ఏదైనా హాస్పిటల్ సర్జరీ అది కరెక్ట్గా సెట్ కాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ రిపోర్ట్స్ నాకు వాట్సాప్ చేయండి, ఒకసారి నాకు ఫోన్ చేయండి. మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, నేను అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే నేను కాంటాక్ట్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే.